అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, హైందవి స్వరాజ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రకాష్ రాజ్ వీడెంత దున్నపోతో మురికి పందో అందరికీ తెలుసు. కానీ వీడు ఇంటలెక్చువల్ ముసుగులో ఏమంటాడంటే నేను ఎథీస్ట్ని అంటాడు. అంటే నాస్తికుణ్ణి అంటాడు. పర్టికులర్గా హిందువుల మీద పడతాడు. పర్టికులర్గా హిందువుల తాలూకు సపోర్ట్ ఉంది కనుక మోడీ మీద పడతాడు. కానీ వీడి ఇతర మతాలను ఏమండు, అలానే ఇతర ప్రభుత్వాలను కూడా ఏమీ అండు. జస్ట్ ఆస్కింగ్ అంటాడు. కేవలం మోడీ మీద లేదా బీజేపీ మీద లేదా హిందువుల మీద పడతాడు. నాస్తికుండానే ముసుగేసుకుంటాడు. అయితే ఏంటి వీడిలా చెప్పడానికి కారణం ఏంటి అని మనం చాలా జాగ్రత్తగా చూస్తే దానికి ఆధారాలు ఇప్పుడు దొరుకుతున్నాయండి. మొన్ననే ఈయన తాలూకు తల్లి చనిపోయారు. చనిపోయినందుకు వీడు చర్చిలో పడ్డాడు. అంటే మనకి కనబడ్డాడు. వీడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను నాస్తికుడిని అనుకునేవాడు చర్చికి వెళ్ళాల్సిన పని ఏంటండి? చర్చిలో దేవుడిని మొక్కాల్సిన పని ఏంటండి? ఇప్పుడు అర్థమైందా? వీడొక క్రిస్టియన్గా ఉండి వీడి హిందూ ద్వేషాన్ని, వీడి తాలూకు ఆ మత విద్వేషాన్ని ఎలా చూపిస్తున్నాడంటే చాలా తెలివిగా మన హిందువుల మీద చూపిస్తున్నాడు, మన తాలూకు దేవుళ్ళ మీద చూపిస్తున్నాడు, బీజేపీ పార్టీ మీద చూపిస్తున్నాడు, చివరికి మోడీ మీద చూపిస్తున్నాడు. వీడి హేట్రేట్ అనేది మన తాలూకు యువకుల్లో, వాళ్ళ మనసుల్లో, మెదడులో విషాన్ని నింపుతున్నాడు. వీడు క్రైస్తవుడు అని చెప్పడానికి గల ఒక మంచి ప్రూఫ్ ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఈ ఛానల్స్ చూస్తున్న అందరికీ కూడా నా యొక్క నమస్కారం అండి. జై హింద్. అందరికీ నమస్కారం. హైందవి స్వరాజ్ అనే నా యొక్క ఈ సంస్థ ఇప్పుడే పుట్టి పెరిగిన పసిబిడ్డ. దీనిని పెంచి పోషించడంలో నా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇది మన హైందవ సమాజం కోసం నేను తీసుకొచ్చింది. నాకు మీ యొక్క సహాయం కావాలి. ఎలా అంటే దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అలానే మన యొక్క ఈ హైందవి స్వరాజ్లో దయచేసి చేరి మన ధర్మరక్షణకు పాటుపడండి. ధర్మరక్షణ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కిందనున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలానే ఆర్థికంగా కాస్త నిలదొక్కునేవారు మీకు నచ్చినంత సహాయం చేసి ఈ యొక్క హైందవి స్వరాజ్ సంస్థ ఎదుగుదలకు తోడ్పాటు పడండి. ఎందుకంటే ధర్మరక్షణలో మీరు కూడా భాగస్థులు, అలాగే భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తేనే నేను ఈ యొక్క ధర్మానికి సహాయం చేయగలను. మీరు ఈ ధర్మానికి సహాయం చేయగలిగితేనే ఈ ధర్మం నన్ను అలానే మిమ్మల్ని కూడా సహాయం చేయగలదు. ఈ క్రిందన అకౌంట్ నెంబర్ ఉంటుందండి. దయచేసి దానికి మీ యొక్క డబ్బులు పంపండి. అలానే క్రిందన క్యూఆర్ నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు తోచినంత దయచేసి సహాయం చేసి ఈ యొక్క హిందూ ధర్మరక్షణకు సాయపడండి. అందరికీ నమస్కారం.